మధ్య దేశాల మధ్య ప్రేమ లేకపోవటం వలన మనుషులు మనుషులుగా గౌరవించుకోలేకపోవటం వలన మనుషులు అక్రమం విస్తరించి ప్రేమలో చల్లారిపోవటం వలన ఇలాగున దేశాల మీదుగా దేశాలు యుద్ధానికి లేవనెత్తుతున్నారు కనుక అలాంటి భయంకరమైన స్థితుల్లో మనం ఉంటున్నామని యేసు ప్రభు చెప్పారు, మనకు రాబోయేది ఇలా వస్తుందని. కాబట్టి నేను అనుకుంటాం ఏంటైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ మరి మన తరంలోనే వచ్చేదేమోనని అనుకుంటున్నాను అని నా ఆశ. దేవునికి స్తోత్రం. అది కూడా నేను మనకి కొన్ని విషయాలు చెప్పి మీకు ప్రత్యక్ష గుడారం లోపల తీసుకుని వెళ్తాను. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడకు సూచనలు అనేటువంటివి కానీ, అలాగే యేసు ప్రభు రాకడ ఏ సమయంలో జరిగొచ్చిన అవకాశాన్ని కానీ మనకు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వివరాలు ఉన్నాయి, వాటిని కూడా ధ్యానం చేద్దాం. ఈ దినమున దేవుని యొక్క వాక్య భాగము ప్రత్యక్ష గుడారంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దాన్ని ధ్యానం చేస్తూ మనం ప్రతి వారం కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ దినమున మన యొక్క లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి? ఆవరణంలోనికి వెళ్ళాలి. ఆవరణంలో దాటేసి ఇక మనం ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడుతున్నాం. అయితే పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలంటే మనందరం అడుగు పెట్టవచ్చే అవకాశం లేదు. అప్పట్లో ప్రత్యక్ష గుడారం ఆవరణం వాళ్ళకి అందరూ వెళ్ళొచ్చు, ఆవరణంలోకి అందరికీ వెళ్ళే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయులు అందరూ ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలోకి వెళ్ళొచ్చు. కానీ ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలంలోకి మాత్రం ఇశ్రాయేలీయులు అందరూ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అర్థమైందా? కాబట్టి ఆ గుడారంలోకి మన గురించి ధ్యానం చేయాలంటే ఆ గుడారంలోకి ఎవరు వెళ్ళాలో ధ్యానం చేసి వాళ్ళకి మాత్రమే అవకాశం ఎందుకు ఇచ్చాడో, మరి మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి ధ్యానం చేయొచ్చు అనేది మనకు తెలియాలిగా. కాబట్టి ఎవరికి అవకాశం ఇచ్చాడో, ఎందుకు అవకాశం ఇచ్చాడో, ఈ ప్రత్యక్ష గుడారంలో ఆ ఛాన్స్ ఎందుకు దేవుడు వాళ్ళకి మాత్రమే ఇచ్చాడో ఆలోచన చేసి మరి మనకు అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మూల వాక్యముగా సంఖ్యాకాండము తీసుకుందాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా లేఖన ధ్యానం చేద్దాం. మరియు ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును నేను ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయుల పరిశుద్ధ మందిరమునకును ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. దేవుడి మాటలు మనకు అర్థమయ్యేటట్లుగా బోధించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన సహాయం ద్వారా ఈ వాక్య ధ్యానం చేద్దాం. సర్వశక్తిమంతుడును భూమి ఆకాశములకు సృష్టికర్తమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభువు యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నాం. ఈ 2025 సంవత్సరం నా ప్రభా సెప్టెంబర్ మాసం మొదటి ఆదివారంలోనికి నా తండ్రి మీ దాసుల మగ మమ్ములను ప్రభా క్షేమంగా తోడుకుని వచ్చారు. నీకు స్తోత్రాలు. ఆయన ఇశ్రాయేలును ప్రభా ఐగుప్తు దేశంలో నుండి పక్షి రాజు రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా మోసుకొచ్చి కానానుకు చేర్చినటువంటి బలవంతుడైనటువంటి దేవుని యొక్క శక్తి మరలా మమ్మల్ని దాటించినందుకు మీకు వందనాలు. 8 నెలలు నా ప్రభా మీరు రెక్కల మీద మోసుకొచ్చి క్షేమం కలుగు చేసినందుకు మేము స్తుతిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన ఈ దినము నా ప్రభా నాయన శ్రేయస్కరటువంటి ఆశీర్వాద మగుని పరిశుద్ధ మందిరములో మమ్మల్ని నాయన సమస్తమును సమకూర్చినందుకు మీకు వందనాలు బాబు. ఆయన ప్రభా పాటల్లో ప్రార్థన ఆరాధన క్రమంలో సహాయం చేశారు. లేఖన ధ్యానం చేయబోతున్నాం. ప్రత్యక్ష గుడారంలో నా ప్రభా సేవ చేయుటకు నా తండ్రి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల నుంచి ప్రత్యేకించినటువంటి లేవి గోత్రాన్ని మాత్రమే మీరు ఎంపిక చేసి వారు నా తండ్రి ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యవర్తిగా ఉంటారని చెప్పారు నా తండ్రి. అందు నిమిత్తం ఆ లేఖనాన్ని ధ్యానం చేయబోతుండగా మరొకసారి నీ అగ్ని మాపై వేసి నా తండ్రి నా జ్ఞానము కాదు కానీ పరలోకం నుంచి మీరు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ జ్ఞానము ద్వారా ఈ మాటలని బిడ్డలకు అందించి మీరు మహిమ పొందుకుని మా అందరికి ఆశీర్వాదము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చదివినటువంటి లేఖనంలోంచి మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ప్రత్యక్ష గుడారములో ఇప్పుడు మనము ఆవరణంలో నుంచి ఆవరణం వాళ్ళకి అందరి అవకాశం ఉంది కాబట్టి మనం కూడా తిరిగి వచ్చాం. గడిచినటువంటి 2-3 సంవత్సరాలు బట్టి మనం ఆవరణంలో ఆధ్యాత్మికంగా తిరిగి వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి పోవాలా? ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాలి. ఈ ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాలంటే దేవుడు అందరికి అవకాశం ఇచ్చాడా అని అంటే మన పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అందరికీ కూడా అవకాశం లేదండి. ఇశ్రాయేలీయులు మొత్తం అనగా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, అబ్రహాము ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత ఏర్పాటులో ఉన్న వ్యక్తి
యాకోబు గారు తర్వాత ఇంకా మిగిలినటువంటి వారికి ఇచ్చినటువంటి 12 మంది కుమారులు. ఈ 12 మందిని 12 గోత్రకర్తలుగా దేవుడు నియమనం చేశాడు. అయితే ఆ 12 మంది గోత్రకర్తలు ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే అవకాశం లేదు. వాళ్ళలో నుంచి ప్రత్యేకించి లేవి గోత్రాన్ని మాత్రమే దేవుడు ఎంపిక చేశాడు. మనం చదువుకున్నటువంటి ఆ మూల వాక్యంలో మనం చూస్తే, ఇశ్రాయేలులో నుంచి నాకు ప్రత్యేకించి ఎవరిని ఏర్పాటు చేయమన్నాడు? లేవీలను ఏర్పాటు చేసుకో. ఆ లేవీల్లో కూడా అందరూ కూడా కాదు, మళ్ళా ఆ లేవీల్లో కూడా కహాతీల సంతానాన్ని ప్రత్యేకపరిచాడు. ఆ కహాతీల సంతానంలో కూడా అహరోను సంతానాన్ని ప్రత్యేకపరిచాడు. ఇలా దేవుడు ఎందుకని లేవీలకు మాత్రమే ఈ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే అవకాశం ఇచ్చాడు? చాలామంది గోత్రకర్తలు ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు ఏదైనా ఒక నియమం పెట్టాడంటే, పలానోళ్ళు ఈ పని చేస్తానని పెట్టాడంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. మరి 12 గోత్రాల్లో మరి మిగిలినటువంటి వారికి 11 మందికి లేని ఆధిక్యత ఇతనికి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాగ వచ్చింది? లేవీని మాత్రమే తన యాజక ధర్మం చేయడానికి, లేవీలు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టడానికి ఎందుకని దేవుడు అవకాశం ఇచ్చాడు? ఇంకో విషయం కూడా చెప్పాలి. అసలు లేవి జ్యేష్ఠత్వానికి పనికిరాడు అని నేను చెప్పలా, ఆ మాట దేవుడే చెప్పాడు. యాకోబు ద్వారా ఒక మాట సంఘటన జరిగింది. చూద్దాం ఒకసారి. మరి పరిశుద్ధ గ్రంథంలో 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన అవసాన కాల దశలో తన కుమారులు భవిష్యత్తు ఏమవబోతుందో, తన కుమారులు భవిష్యత్తులో ఎవరు ఏ పరిచర్యలు చేయబోతున్నారో, ఎవరు ఎలాగో దేవుడికి ఉపయోగకరంగా ఉండబోతున్నారో, ఎవరు ఎలాగో దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయబోతున్నారో, అటు వాటి విషయమే ప్రస్తావన చేసినటువంటి సందర్భం మీకు ఆదికాండము 49వ అధ్యాయం కనబడింది. వాటిలో మనకిప్పుడు కావలసినటువంటి విషయాన్ని 5వ వచనంలో ఉంది, మీరు చూడండి ఒకసారి. షిమ్యోను, లేవి అను వారి సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. ఇప్పుడు చూడండి, యాకోబు గారు ఆశీర్వదించబోతున్నారు తన 12 మంది కుమారులు. నిజానికి జ్యేష్ఠత్వ క్రమం వరుసలు ఎవరో రావాలి. జ్యేష్ఠత్వ క్రమం ఎందుకని చెప్పాను? అబ్రహాముకు సంతానము చాలామంది ఉన్న ఇస్సాకును ప్రత్యేకపరిచాడు. ఇస్సాకు సంతానము ఇద్దరున్న వాళ్ళు యాకోబును ప్రత్యేకపరిచాడు. యాకోబు సంతానం చాలామంది ఉన్న వాళ్ళ యోధాను మాత్రమే ప్రత్యేకపరిచాడు. జ్యేష్ఠత్వ హక్కు యోధాన్ని వరించింది. ఇలా ఎందుకని జ్యేష్ఠత్వం వస్తూ ఉందంటే, ఈ లోకానికి సర్వశక్తివంతటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసును రక్షకుడుగా ఈ లోకానికి పంపించేటప్పుడు ఒక వంశం కావాలి, ఒక వంశావళి కావాలి, ఒక క్రమం కావాలి. ఆ క్రమమే జ్యేష్ఠుల వంశం. అర్థమైందా? జ్యేష్ఠుల వంశాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆ జ్యేష్ఠుల వంశంలో యేసు రాబోతున్నారు కాబట్టి ప్రత్యేకపరచబడుతూ వస్తున్నాడు ఆ వంశాన్ని కూడా. అయితే ఇక్కడ చూస్తే యాకోబు గారు తన కుమారులో నిజానికి జ్యేష్ఠత్వం ఎవరికి రావాలి? యాకోబు తర్వాత తన కుమారులు, జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యాకోబుకు 12 మంది కుమారులు. వారి 12 మందిలో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? రూబేను జ్యేష్ఠుడు, తర్వాత షిమ్యోను, తర్వాత లేవి, తర్వాత యోధ, తర్వాత యోసాకారు, తర్వాత దాను, ఆషేరు, నఫ్తాలి, గాదు, అలాగే యేసేపు, బెంజమేను, ఇలాగున ఆ వరుసనే ఉన్నారు కదండి. అయితే ఇలా 12 మందిలో జ్యేష్ఠత్వం ఒక్కడే మొదటోడికి వెళ్ళాలి. మొదటోడు ఏమనుకున్నాం? రూబేన్ అనుకున్నాం. రూబేన్కి ఎందుకు జ్యేష్ఠత్వంకి వెళ్ళలేదు? అతను తన తల్లి మంచమును, తన తండ్రి మంచమును అపవిత్రపరిచాడు. గుర్తుపెట్టుకొని ఒక మాట చెప్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పాపం చేసిన వాళ్ళ పేరు రాశాడే కానీ దేవుడు పాపాన్ని ఎప్పుడూ ప్రేరేపించలేదు. పాపం చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. పాపం చేసిన వ్యక్తుల పేర్లు రాశాడు, వాళ్ళు తప్పు చేసిన వ్యక్తుల పేరు రాశాడు. ఎందుకు రాశాడు? ఇది పరిశుద్ధ గ్రంథం. ఎందుకైందంటే, తప్పు చేయమని విషయం ఎవరికి చెప్పటలా, తప్పు చేసిన వాడి యొక్క పర్యవసానము ఎంత దారుణంగా ఉంటుందో దేవుడు చెప్పాడు. పాపం చేసిన ఏ వ్యక్తిని దేవుడు ఇక్కడ శిక్షించకుండా వదిలిపెట్టిన ఒక్కడన్నా బైబిల్లో ఉన్నాడా? మీరు చూస్తే బైబిల్లో చూస్తే, ఇంక్లూడింగ్ నా హృదయానుసరైనటువంటి దావీదును కూడా పాపం చేసినప్పుడు అతను పాపక్షమాపణ అనేది క్షమించాడు, కానీ అతని శిక్ష మాత్రం పడింది. దావీదుకి ఎంత శిక్ష పడిందో దావీదు గురించి ధ్యానం చేసినప్పుడు తెలుస్తుందండి. అర్థం కదా? తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షను అనుభవించారు, శాపగ్రస్తులయ్యారు తప్ప ఎక్కడ కూడా దేవుడు వాళ్ళని శబాష్ బాగా చేసేవాడి మాట వాళ్ళ. అందుకే పరిశుద్ధ గ్రంథం అయింది. అందుకే బైబిల్లో పరిశుద్ధ గ్రంథం ఎందుకైందంటే, ఆయన అపవిత్రతను ఓర్చుకోలేనటువంటి దేవుడు కాబట్టి పరిశుద్ధంగా బతకమని దేవుడు పిలిచాడు కాబట్టి. అయితే రూబేను ఆ పాపం చేసినప్పుడు అతనికి జ్యేష్ఠత్వం పోయింది. నెక్స్ట్ అతనికి పోయిన తర్వాత నెక్స్ట్ ఎవరికి రావాలి? షిమ్యోనికి రావాలి. షిమ్యోనికి కానీ లేవికి రావాలి. వీళ్ళిద్దరికి కూడా జ్యేష్ఠత్వం పోయి, ఎందుకు? వాళ్ళు కత్తులు తీసుకుని హత్య చేశారని ఆయన చెబుతున్నారు. వారు మనుషులను చంపారు, వారి ఖడ్గము రక్తంతో ఉంది కాబట్టి వాళ్ళకి పోయిందని అన్నాడు.
సరే ఇప్పుడు అనుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు రావాల్సినటువంటి లేవి ఇక్కడ జ్యేష్ఠత్వం రాలా. మరి షిమ్యోను లేవి ఇద్దరు చేసిన పని ఒకే పని కాబట్టి ఇద్దరికి తీసేసాడు అనుకుందాం. లేవికి రాలా. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, మరి జ్యేష్ఠత్వానికి పనికిరానోడు యాజకత్వానికి ఎలా పనికొచ్చాడు అంటున్నా. క్యాచ్ నా పాయింట్ క్యాచ్ చేశారు అనుకుంటున్నా. క్యాచ్ చేశారా? నా బాధ పట్టుకున్నట్టున్నారు మీరు అందరూ కూడా. ఇప్పుడు అప్పుడు పోడు ప్రభు, అప్పుడు జ్యేష్ఠత్వ హక్కు ఎందుకు, అప్పుడు హక్కుదారుడు కాలేకపోయాడు, అప్పుడు రిజెక్ట్ అయిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు వాళ్ళ వంశాన్ని ఎత్తుకొచ్చి యాజక ధర్మం చేయడానికి తరతరాలు ఇశ్రాయేలు నిమిత్తము నాకు యాజకులకు ఉండడానికి లేవి కావాలన్నాడు. ఎందుకు లేవి కావాలని కోరుకున్నావు? ఎందుకు లేవి వంశాన్ని అలా ఎంచుకున్నాడు అంటే, ఇప్పుడు మనకు ఆలోచిద్దాం. జ్యేష్ఠత్వానికి పనికిరాని వాడు యాజకత్వానికి ఎలా పనికొస్తాడు అంటే, దేవుడి కార్యానికి మనం కొన్ని విషయాలు పనికిరామేమో కానీ, నేను అనుకుంటా నేను కాపరికి పనికిరాను, స్వార్థికుడిగా పనికొచ్చా. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నాలో కాపర్ లక్షణాలు లేకపోవచ్చు, సంఘాన్ని కాసేటువంటి కాపర్ లక్షణాలు దేవుడు నాలో చూడకపోవచ్చు. ఎందుకంటే నేను అడుగుతాను, లేవీని ఎందుకు ఎంపిక చేసి అర్థమైతే, ఇప్పుడు ప్రతివాడిని ఒకే పని కోసం కాదు, ప్రతివాడిని వాడి యొక్క తత్వాన్ని బట్టి దేవుడు పని కోసం ఎంపిక చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ తత్వములు బట్టి దేవుడు ఎంపిక చేస్తాడు. అయితే లేవీని ఎంపిక చేయటంలో గల కొన్ని కారణాలు చెప్తాం. లేవి పుట్టినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసుగా. లేవి గారు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమంది? పరిశుద్ధ గ్రంథం బట్టి ఆది కాండంలో మీరు చూడండి ఒకసారి. ఆది కాండము 29వ అధ్యాయము 34వ వచనంలో ఈ లేవీలను ఎందుకు యాజకులుగా చేశారో ఆలోచన చేద్దాం. చదవండి. ఆది కాండము 29వ అధ్యాయము 34వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఇదిగో ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనిను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదండి. యాకోబు గారికి ఏమో రాహేలు గారంటే ఇష్టం, అర్థమైందా? ఆవిడని పెళ్లి చేయకోకుండా వాళ్ళ మామగారు ఏం చేశాడు? ఆయన మోసం చేసి పెద్ద కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈలోక ఆ టైంలో యాకోబు గారు మోసపోయాడు. అందరూ యాకోబు మోసం చేశాడు, పాపం ఆయనే మోసపోతాను ఉన్నాడు. యాకోబుడే మోసం చేసేస్తున్నారు. ఇప్పుడు యాకోబుడు మామగారు మోసం చేసి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి వాళ్ళ పెద్ద కుమార్తె అనేటువంటి లేయనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఇక పెళ్లి చేసిన తర్వాత తప్పదు కదా, అందుకని ఏదో కుటుంబం వాళ్ళ కాపురం సాగిపోతుంది తప్ప ఆమె మీదకి మాత్రం ప్రేమ మాత్రం మలటల. ఆమె అక్కడికి సంతానం కంది, ప్రథమ సంతానం కంది అని చూసింది. అయినా యాకోబుకి ఆమె మీద ప్రేమ కలగటల. రెండో సంతానం కంది, చూసింది, ప్రేమ కలవట్ల. ఇప్పుడు మూడో సంతానం కలిగిన తర్వాత ఆమె ఒక మాట అంది. ఏమని? ఇప్పుడు నా పెనిమిటి నన్ను హత్తుకొను అన్నాడు. అంటే 2 సంవత్సరాల మట్టి ఆమెకు ఏం చేయట్లేదు, ఆయన హృదయం హత్తుకోవట్లేదు అనమాట. మనిషి అయితే ఉంది కానీ మనసులు దగ్గరగా లేవు అనమాట. యాకోబుకి లేయాకి మధ్య దూరం ఉంది. మనుషులైతే ఉంటున్నారు కానీ హృదయపూర్వకమైనటువంటి వారి కుటుంబ వ్యవస్థను కొనసాగించలేకపోతున్నారు. అది ఆమెకు చాలా దుఃఖాన్ని ఇస్తూ ఉందండి. భర్త ప్రేమ నోచుకోలేకపోతే భార్య ఎంతగా విలవిల్లాడిపోద్దో లేయని అడిగితే తెలుస్తుందండి. కాపురం చేస్తున్నా, ఒకే కుటుంబంలో ఉంటూ ఉన్నా, ఒకే చోట బతుకుతూ ఉన్నా, భర్త గుండెకు దగ్గర లేకపోతే ఎంత బాధపడిద్దో, ఎంత గుండెలు పగిలిపోతాయో ఆవిడ అడగండి. 1 సంతానము, 2 సంతానము, ఇంతమంది పిల్లలు పుడుతున్నా, 2 సంవత్సరాలు భర్త పక్కనే ఉంటున్నా కనీసం ఆ ప్రేమకు నోచుకోలేకపోయిందంటే నేను అనుకుంటాను అందుకనేమో దేవుడు ఆమెను అంతగా ప్రేమించాడు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరి చేత అయితే మనం ద్వేషించబడుతున్నామో, ఎవరి చేత మనం దూషించబడుతున్నామో, ఎక్కడైతే తక్కువగా చూడబడుతున్నారో ఆ తక్కువగా చూడబోళ్ళ అందరినీ దేవుడు ఎక్కువగా చూస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా బలహీనుల వైపే ఉంటుంది. ఆయన కనుదృష్టి ఎప్పుడు దీనుల పైన ఉంటుంది. ఆ కనుదృష్టి ఎప్పుడు కూడా బాధపడే వారి వైపే ఉంటుందండి. దేవుడు ఇప్పుడు కూడా బాధ పెట్టేవాడిని కాదు, బాధపడేవాడిని దేవుడు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నాను. అందుకని ఆమెను చూశాడు. ఇప్పుడు 3వ సంతానం పుట్టారు. ఆ 3వ సంతానం పుట్టినప్పుడు ఆమె అంది, ఇక నేను ఇప్పుడు నా పెనుకు నేను 3 సంతానం ఇచ్చాను, ఇప్పుడు నుంచి ఇక నా భర్త నన్ను హత్తుకొంటాడు అని లేవి అని పేరు పెట్టింది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, లేవి అనేటువంటి ఆ పేరుకి అర్థం ఏంటంట? ఇప్పుడు దేవుడు ఎందుకు వీళ్ళని ఎంపిక చేశాడంటే, వారు జీవిత కాలం అంతా కూడా దేవుడు హత్తుకుని బతికే వాళ్ళు అంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళందరూ దేవుడు అంటే ఇష్టమో, దేవుడు అంటే ప్రేమ ఉందేమో, కానీ ఈ లేవీలు మాత్రము దేవుని హత్తుకుని బ్రతుకుతారు. ఎలా జరిగింది? ఇప్పుడు వీళ్ళని ఎంపిక చేయడానికి గల కారణం అన్నా కదండి. మొదటైతే తల్లి ఆ పేరు పెట్టింది, లేవి అని పేరు పెట్టింది. వాళ్ళ బతుకు కూడా ఆ పేరుకు తగ్గట్టే బతికారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తల్లి ఏ ఉద్దేశంతో ఆ పేరు పెట్టిందో ఆ ఉద్దేశం ప్రకారం దేవుడిని వాళ్ళు హత్తుకునే బ్రతికారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇందాక మనం మూలవాక్యం చదివేమా,
ఇశ్రాయేలులో దేవుడు ప్రత్యేకించి వీళ్ళు ఎంపిక చేశారు కదా. ఎందుకు చేశారంటే ఇశ్రాయేల్లో ప్రతి సంతానం తొలిచూలు సంతానం అంతా ఎవరిది? దేవుడికి ఇవ్వాలి. ఇజ్రాయెల్ దేశంలో ఎవరు తొలిచూలు పుట్టినా వాళ్ళు దేవుడికి ఇవ్వాలి మొదట. కానీ దేవుడు ఎవరు తెలుసా? మీరు చదవండి ఇందాక సంఖ్యాకాండం 8వ అధ్యాయము 18వ వచ్చి మీరు చూడండి ఏం రాశాడు. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 18వ వచనంలో ఏం మాట రాశాడు చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతి వానికి మారుగా నేను లేవీలను తీసుకొని ఉన్నాను. ఇటు చూడండి ఎంత చక్కని మాట అండి. ఏమన్నాడు? మీ గోత్రాలు 11 మంది ఎంతమంది ఉన్నా, మీ 12 మంది ఉన్నా, మీ గోత్రాల్లో ప్రతి తొలిచూలు పుట్టిన వాళ్ళు నాకు కావాలి. కానీ నేను దేవుడు ఏమో తెలుసా? ఇశ్రాయేలులో తొలిచూలుగా పుట్టేవాడు ప్రతి వాడికి బదులు నేను లేవీలే తీసుకుంటున్నాను అన్నాడండి. మీకు అర్థమైంది ఇప్పుడు ఎలా వచ్చిందో? లేవీలే తీసుకోండి. ఎందుకంటే మిగిలినటువంటి వారు అందరికంటే లేవీలు దేవుని హత్తుకుని బతుకుతారండి. దేవుడి స్తోత్రం కలుగు. లేవి అంటేనే హృదయానికి హత్తుకునేటువంటి వారు. దేవునికి అంత హత్తుకునే పని వీళ్ళు ఏం చేశారు? ఈ ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టేటువంటి అధికారము, హక్కు దేవుడు లేవీలకు ఇవ్వడం గల 3 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు? ఈ 3 విషయాలు కనుక నీలో నాలో ఉంటే మనం కూడా దేవుని హత్తుకుని ఉంటాము. మనము కూడా అనేక జనాల్లో ప్రత్యేకించబడిన వారిగా దేవుడికి దగ్గరగా వెళ్తాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలంటే, ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టాలంటే, దేవుని హత్తుకోవాలంటే మనం లేవీలాగా బ్రతకాలి. ఎలాగున్నా అడుగు పెడదాం. లేవీల్ని ఎంచుకోవటానికి గల కారణం ఏమిటో, ఈ యాజక ధర్మం చేయటం వాళ్ళకి మాత్రం బాధ్యత ఎందుకు అప్పగించడం మీకు తెలియాలంటే మొట్టమొదట సంఘటన మీకు చెప్తాను. మీరు చూడండి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 34వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 34వ అధ్యాయము మీరు చూస్తే 6వ వచనం నుండి చూడండి. కొన్ని విషయాలు చెప్తాను మీకు. చదువుకున్నాయే జ్ఞాపకం చేసుకున్నాం అంతే. షెకెము తండ్రి యొక్క ఓమారు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చాను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యమును చేశారు. అది చేయరాని పని కనుక ఆ మనుషులు ఏం చేశారంట? సంతాపము. సరే, ఇప్పుడు నేను జరిగిన సంఘటన చెప్తా మీకు. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి నుంచి విషయం జరుగుతుంది. విషయం ఏంటంటే, జరిగినటువంటి సంఘటనలో యాకోబు గారు 16 తిరిగి తన తండ్రికి దేవుడికి వాగ్దానం మాట ఇచ్చిన ప్రకారం తిరిగి బేతేలుకి వెళ్ళాలి. ఆ బేతేలుకి వెళ్ళి గుడారం వేసుకుని దేవుడు ప్రార్థన చేసి బలిపీఠం కట్టాలి. అదే కదా ఆయన చేసింది. తండ్రి ఇంటికని వెళ్ళేటప్పుడు బేతేలులోకి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ నేను ప్రమాణం చేసుకున్నాడు. ప్రభువా, నువ్వు కనుక నన్ను దీవిస్తే నేను తిరిగి మరలా వచ్చి ఏడకొచ్చి నేను బేతేలు నువ్వు నాకు కనపడ్డావో అక్కడే నీకు ఇది ఏ స్తంభాన్ని అయితే నేను రాయిని పెట్టానో, ఏ రాయి మీద నేను నూనె పోసానో ఆ రాయి ఉన్న స్థలాన్ని నీకు మందిరంగా చేస్తాను అని చెప్పి మాటిచ్చి వెళ్ళాడు. అక్కడ దీవించబడ్డాడు. 1 భార్యలు వచ్చారు, చక్కగా కుమారులు వచ్చారు, అంత ఆస్తిపాస్తులు వచ్చినాయి. ఇక ఇచ్చిన మాట మర్చిపోయి సుక్కోతుకు వచ్చాడు. బేతేలుకి వెళ్ళాల్సినటువంటి వాడు సుక్కోతులోకి వచ్చాడు. ఆ సుక్కోతులోకి వచ్చి గుడారాలు వేసుకున్నాడు. ఆ గుడారాలు వేసుకున్నప్పుడు దాని సంగతి ఏంటంటే, వాళ్ళ కుమార్తె అనేటువంటి దీన, అర్థమైనా 12 మంది కుమారులో ఒక్కగానొక ఆడపిల్ల మధ్యలో అండి వాళ్ళకి ఏమిటి గారాలు పట్టి ఒక విధంగా చెప్పండి. ఆ దీన ఏం చేసేదంటే కాలు కుదిరిగా ఉండాలి అమ్మాయికి. ఆ దేశపు కుమార్తెను చూసి వస్తానని చెప్పి కొంపలో కుదిరిగా ఉంటే మనకి బాధలు ఎందుకు వస్తాయి చెప్పండి. ఆ దేశపు కుమార్తెను చూసి వస్తానని చెప్పేసి ఆ షెకెము ప్రాంతానికి పోయింది. ఆ ప్రాంతానికి పోయారు. ఆ షెకెము అనేటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు యొక్క కుమార్తె, అతని పేరు కూడా షెకెం. ఆ షెకెం అనేవాడు ఈ అమ్మాయిని చూశాడు. ఆమెను చేయి పట్టుకుని ఆమెతో పాపం చేశాడు. ఏమండి? పాపం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మనం చేసినటువంటి దోషకార్యమని. ఇప్పుడు ఈ విషయం యాకోబు గారికి తెలిసింది. యాకోబు గారు వచ్చేసి అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా నేను మీకు చెప్పేస్తున్నాను. మీరు తర్వాత ఆసక్తి కలిగి ఉంటే మీరు చదవండి. జరిగిన తర్వాత యాకోబు గారు ఆయనతో మాట్లాడుతుంటే ఆ షెకెము తండ్రి అటువంటి ఆయన అన్నాడు, గోమెరునయ్యా, ఆయన వచ్చి అంటాడు, అయ్యా మా పిల్లోడు చేసిన తప్పే. అయితే మా పిల్లాడికి మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం, ప్రేమతో చేశాడు. ఏం చేశాడంట? ప్రేమతో చేశాడు. కాబట్టి తప్పు మా వాళ్ళు జరిగింది. కాబట్టి ఒక పని చేద్దాం, మేము కాంప్రమైజ్ అయ్యి మీ పిల్లలు మేము చేసుకుంటాం, మా అబ్బాయికి పెళ్లి చేస్తాం. అంతేకాదు వీళ్ళతోనే కాదు, మీరు కూడా మాకు బంధువులు అవుతారు. కాబట్టి ఇక్కడ నుంచి మా పిల్లలు మీకు, మీ పిల్లలు మాకు, ఇక మనం ఇచ్చిపుచ్చుకుందాం అనగానే యాకోబుకి ఏమండి కొంచెం కూతురు విషయంలో మెత్తపడ్డాడు. ఎలాగా? కూతురు విషయంలో మెత్తపడ్డాడు.
ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా బతికిన వాడు, ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకించి బతికిన వాడు ఇప్పుడు కూతురు కోసం ఏం చేశాడంటే రాజీ పడాల్సినటువంటి విషయం వచ్చి, అవునా ఇదేదో బాగానే ఉంది, నా కూతురు కాపురం సెట్ అయింది అనుకుని ఏం చేశాడంటే, సరే నేను మాటిస్తున్నానయ్యా, అయితే మాకు ఒకటి ఉంది, మేము ప్రత్యేకించబడిన జనం, మా పితృటువంటి అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు గారు మా దగ్గర నుంచి మాకు ఒక ధర్మం దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటంటే మాలో పుట్టినటువంటి ప్రతి మగవాడు సున్నతి పొందాలి. సున్నతి లేని వారితో మేము సహవాసం చేయము, సున్నతి లేని వారితో బంధుత్వం పెట్టుకోము, సున్నతి లేని వారితో మేము ఏమాత్రం పెళ్ళిళ్ళకి ఇచ్చి పుచ్చుకోమని చెప్పారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి మీద ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు, వ్యామోహంతో ఇదే కదా మేము కూడా సున్నతి చేసుకుంటాం, ఇందులో ఏముంది అని చెప్పి చివరికి వాళ్ళు ఆ షెకేము వాసులు అందరూ కూడా సున్నతికి ఇష్టపడి సున్నతి చేసుకుని పెళ్ళి అయితే జరిపించేశారు. కానీ పెళ్ళైతే జరిపించారు, కానీ అసలు ఇక్కడే ఒక విషయం జరిగింది. అదేంటంటే షిమ్యోను లేవి అంటాడు కదండి, ఈ లేవికి మాత్రమే ఇది ఇష్టం లేదు. అర్థమైందా? పెళ్లి జరిగాడు, నా తండ్రి అయితే మాట ఇచ్చాడు, కానీ షిమ్యోను చూస్తా ఉన్నాడు. మా నాన్నంటే ఇలా రాజీ పడిపోతున్నాడు, ఎన్ని సంవత్సరాల ప్రత్యేకమైన భక్తిలో బ్రతికామో, మేమంటే ఒక ప్రత్యేకించినటువంటి జనాంగంగా పరలోకపు దేవుడు మా పితరుడైనటువంటి అబ్రహాము ఇస్సాకుని ఎంపిక చేసి, మా నాన్న ఎంపిక చేసి మమ్మల్ని ఒక ప్రత్యేక జనంగా పిలుస్తూ ఉంటే, ఈరోజు మా తండ్రి ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నాడు, మా తండ్రి ఎందుకు రాజీ పడిపోతున్నాడు, ఈ రోజున మన పిల్లలను పాడు చేసేది వాళ్ళు, నష్టపోయింది మనం నష్టపోయాం, మన బిడ్డను పాడు చేశారు, అలాంటిది వాళ్ళు చెప్పినట్టు మనం ఎందుకు చేస్తున్నాం అని చెప్పి అని ఏం చేశారంటే మెదలకుండా ఊరుకున్నారు. ఆ తర్వాత షిమ్యోను లేవి ఇద్దరే అన్నదమ్ములు కత్తి తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకుని బాధపడతా ఉంటే ఒక్కొక్కరు ముక్కలుగా నరికేసేసి ఏమండి శవాల దెబ్బగా మార్చేశారు ఆ ప్రాంతాన్ని. ఆ దెబ్బతో వచ్చి యాకోబు గుండె పగిలిపోయింది. ఒక గబా పిలిచి, రే ఏంట్రా మీరు చేసిన పని, నా మాట మీరు తీసేశారు, మీరు నా మాట నిలబెట్టకుండా చేశారు, ఇదేంటి మీరు ఇప్పుడు చేసిన పని అంటే, అప్పుడు షిమ్యోను లేవి ఎందుకు చేశారు తెలిసే పని చూడండి. అక్కడ తర్వాత వచ్చిన మీరు చూస్తే ఉంటుంది. ఆదికాండం 34వ అధ్యాయము. మీరు కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడదాము, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చదవండి. కొంచెం ముందుకు వెళ్తే 9వ వచనంలో ఏమన్నారండి? 13వ వచనం చూడన్న. అయితే నా సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రిని హామోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి, మేము ఈ కార్యము చేయలేము, మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానం అని ఏం చేశారంట, ముందు అందరూ కూడా మీరు చేసుకోండి అని చెప్పి సున్నతి చేసుకుంటే రాజీ పడతామని ముందే చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారు, వాళ్ళు సున్నతి పొందిన తర్వాత ఈ లేవి షిమ్యోను ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. అయితే ఇది యాకోబు దృష్టికి మాత్రము చాలా దారుణమైన మాట. యాకోబు అంటాడు, నేను మాట ఇచ్చాను, మీరు ఎందుకు నా మాట తీసేశారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి నేనేమో చిన్న జనాంగాని, వాళ్ళ పెద్ద జనం, వాళ్ళు వచ్చి మన మీద పడితే మేము ఏమైపోతామని చెప్పి భయపడ్డాడు. కాబట్టి అయితే అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, లేవి నా చెల్లెల్ని ఒక లోకం మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని అంతగా పాడు చేస్తే, నా చెల్లెల్ని అంత చిన్న చూపు చూస్తే నేను అలా వదిలేయమంటావా అని పైగా అంటాడు, మేము వాళ్ళని పెళ్లి చేసుకోవాలా? ఎవరన్నాడు? నానా మేము చిన్నప్పటి నుంచి ప్రత్యేకించబడినటువంటి వాళ్ళం, మా దేవుడు ప్రత్యేకంగా పెంచాడు, ఇలా లోకంలో ఎవడు పడితే ఎటు పడితే అటు పోయేటువంటి బతుకులు మాకు నేర్పలేదు, మాకు అలా బతకమని చెప్పలేదు అని మేము ఈ పని చేశామంటే దేవుని పక్షంగా ఆసక్తి కలిగే చేసామన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి దేవుడు గుర్చేటువంటి నిబంధనలో ఎంత ఆసక్తి ఉందండి మీరు ఆలోచించండి. ఆ రోజు అబ్రహాము మా కుమారుడికి పెళ్లి చేయాలి, ఏం చెప్పాడు? అబ్రహాము కుమారుడికి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఏమో చెప్పాడండి, అబ్రహాము ఇస్సాకుకి సంతానం తీసినప్పుడు ఇదిగో ఇక్కడున్నటువంటి కుమార్తెలు ఎవరిని కూడా మీరు చూడండి, అక్కడ వాక్యం కూడా ఉంటుంది అనుకుంటా. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచ్చి మీరు చూడండి ఒకసారి. ఈ నిబంధన యాకోబు మర్చిపోయాడేమో కానీ వాళ్ళ కుమారుడు లేవి గుర్తుపెట్టుకున్నారు. మీరు చూడండి ఆ నిబంధన ఏం చేశాడు అక్కడ. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల ఎదుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారుడికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని
నీ చేత ప్రమాణము చేయించదని. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గారు తన కుమారుడిగా చుట్టుపక్కల చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కొంచెం ఎవరో ఒకరి నుంచి కొంచెం పెళ్లి చేశాడు, చేయొచ్చు కదా. కానీ ఏమన్నాడు, ఈ ప్రాంతపు కుమార్తెలు ఎవరిని కూడా నా కుమారుడికి పెళ్లి చేయొద్దు అని అన్నాడు. అంటే దేవుడు వివాహ విషయంలో కూడా ఒక ప్రత్యేకత ఏర్పాటు చేయాలి ఆ రోజున. ఎందుకంటే ఒక జనం ప్రత్యేకించబడాలి. ఎందుకంటే ఆకాశం వంటి దేవుడు భూలోకానికి ఒక రక్షణ కార్యం చేస్తున్నాడు, ఆ రక్షణ సంకల్పం చేస్తున్నాడు. దాని కొరకు ఒక జనాన్ని నిన్ను నన్ను ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తా ఉంటే నువ్వు లోకంతో కలిసిపోతే ఎలా? లోకుల్లాగా నువ్వు ఎలాగున పడితే అలాగ బతికితే ఎలా? లోకుల్లాగా తిని తాగి తిరగటానికి దేవుడు మనం ప్రత్యేకించి పిలిచింది, మన ప్రత్యేకమైన వరకు బతకమని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈ లోకులను చూస్తూ ఉంటే ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కనబడాలి. అందుకని అబ్రహామును ప్రత్యేకపరిచాడు. అలాగే వివాహ విషయంలో కూడా ఎవరిని పడితే వాడిని పెళ్లి చేయొద్దని చెప్పి, ఆ ప్రాంతంలో వాడిని పెళ్లి చేయొద్దని చెప్పాడు. రెండోది ఒకటి. తర్వాత అబ్రహాముకి ఇస్సాకు అలాగే పెళ్లి చేశాడు. అలాగే ఇస్సాకు తన కుమారుడు తన తండ్రి ఎలాగున ప్రత్యేకించబడి వాళ్ళని చేశాడో ఇస్సాకు కూడా అదే పని చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు తన కుమారుడు యాకోబు కూడా వివాహం జరిగించినప్పుడు ఎవరిని చేయమని చెప్పాడు? ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలో ఎవరిని వివాహము చేసుకొనకూడదు. ఇప్పుడు మీకు అర్థమైందా? అబ్రహాము ఇస్సాకు అదే చెప్పాడు, ఇస్సాకు యాకోబుకు అదే చెప్పి అదే పని చేశాడు. మరి ఇప్పుడు యాకోబు ఏం చేయాలా? మీరు ఎవరు పడితే వాళ్ళని పెళ్లి చేసుకున్నాను అనాలా? మీరు ఎవరు పడితే వాళ్ళని పెళ్లి చేసుకోండి, ఎవరు కనపడితే వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పాలా? ప్రత్యేకించబడాలి కదా, ప్రత్యేకించిన జనంగా ఉండాలిగా. కాబట్టి ఈ రోజున కళ్ళ కనపడేటువంటి అందంగా ఉన్నటువంటి వాళ్ళని చేసుకోవడం కాదండి. అందం చందం ఉండాలి, లేకపోయినా యోగ్యురాలని ప్రత్యేకించబడిన వారిని నీ వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైందా? కాబట్టి ఈ విషయంలో యాకోబన్న రాజీ పడ్డాడు, కానీ తన కుమారుడు లేవి మాత్రము రాజీ పడలేదు. ఎందుకంటే వాగ్దాన విషయంలో ఇతనికి ఆసక్తి ఉంది. అందుకనేమో తన తల్లి దేవుని హత్తుకునేవాడని పేరు పెట్టింది. ఒకవేళ వీళ్ళు చేసిన తప్పే, ఆ రోజున తన తండ్రి మాట మీరి కత్తులతో తీసుకుని వాళ్ళు చంపడం తప్పే. కానీ ఆ విషయం మాత్రము దేవుడు ఏ కోణం చూసాడు తెలుసా? అసలు వీళ్ళకి దేవుని యొక్క వాగ్దానం అంటే, దేవుని మాట అంటే, దేవుని నిబంధన అంటే ఎంతో ఆసక్తి కలిగిన వారు అని అన్నాడు. కాబట్టి లేవీల్ని ఎందుకు ఎంపిక చేశాడంటే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని పట్ల అత్యాసక్తి కలిగిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఇదే విషయము లేండి యాజకుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు కూడా వర్తించింది. అది మన యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ఏం రాశారు చెప్పండి? యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం ఏముంది అక్కడ? ఆయన శిష్యులు నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు ఏం చేశారంట? గుర్తుందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవాలయమును పాడు చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల దగ్గరకు పోయి రాజీ పడలేదండి. దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపార పట్టీలుగా మార్చేశారు. దేవుని ఆలయంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందండి? కొబ్బరి నూనె 20 రూపాయలు, ఏమండి మంచి నూనె 15 రూపాయలు, ఎక్కడ ఖర్చీపులు 500 రూపాయలు. మీరు కనుక నాతో ఫోటో దిగితే మీకు మంచి అవకాశం, 10,000 ఇస్తే నాతో ఫోటో, ఏంది 20,000 ఇస్తే మీకు కేక్ వస్తుంది, 50,000 ఇచ్చారంటే సమాధులు పెట్టి వస్తుంది ఏడకు తెచ్చి. ఏది ఇది? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఆ రోజున దేవుని ఆలయాన్ని వ్యాపారటీలుగా మార్చేస్తూ ఉంటే కొరడాలు పట్టుకుని, నార కొరడాలు పేరుకొని, ఇది నా దేవుని ఇల్లని, ఇది అనేక మందికి ప్రార్థన మందికి పిలువబడతాని ఆ కుల మతాంధకాలు బెడబట్టుకు బయటకు నెట్టి ఆ రోజు దేవాలయాన్ని శుద్ధీకరణ చేశాడు కదండి. అప్పుడు ఆ శిష్యులు చూసి అంటారు, అరే మనం ఒక వాక్యం విన్నామా, తన తండ్రి ఇంటి గురించి ఆసక్తి తను భక్షిస్తుంది అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు గారికి తన తండ్రి ఇల్లు అనేటువంటి దానికి ఎంత ఆసక్తిగా ఆ పని చేశాడో లేవీలు కూడా అదే ఆసక్తి కనపరిచారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు దేవుడి హృదయానికి ఎందుకయ్యా ఎంతమంది జనమండగా వీళ్ళని ఎంపిక చేశారంటే, వీళ్ళు ఎంత ప్రత్యేకించబడ్డారంటే దేవుని ఇల్లు అంటే ఆసక్తి, దేవుని సంఘం అంటే ఆసక్తి, దేవుని నిబంధన అంటే ఆసక్తి, మనం మాత్రం వాక్యం అంటే అనాసక్తి. అర్థగల ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు, ఆసక్తి కలిగిన వారిని ప్రత్యేకించుకుంటాడు, ఆసక్తి కలిగిన వారిని దేవుడి పనిలో వాడుకుంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దైవాసక్తిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది నన్ను వాక్యం చెప్తుంది. కాబట్టి లేవీలలో ఆ గుణాన్ని దేవుడు చూశాడు. అర్థమైందా? వాళ్ళు చేసిన పని తప్పు అయి ఉండొచ్చేమో, కానీ వారి ఉద్దేశం మాత్రము మనం ప్రత్యేకించబడిన వారికి బతకాలి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో మనం ఇలా రాజీ పడకూడదని దైవాసక్తిని వారు కనపరిచారు. ఒకటి. రెండోది, లేవీల్లో ఉన్నటువంటి లక్షణము ఎందుకు దేవుని ఎలా ఎంపిక చేశాడంటే, రెండో విషయం మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 32వ అధ్యాయము చూడండి ఒకసారి ఏం రాసి ఉందో. నిర్గమకాండం
32వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు చూస్తే ఏం రాసింది అక్కడ? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటను వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే ఇక్కడ పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండని అనగా లేవీలందరూ అతని యొద్దకు, ఇప్పుడు తలల పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన, దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడటానికి పైకి రమ్మని పిలిచాడు. వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. ఆయన 10 ఆజ్ఞలు ఇస్తానికి మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడేసరికి 40 దినాలు గడిచిపోయేసరికి దేవుడు కిందకి రాలేదు. ఇక మనోళ్ళు వెంటనే, అరే అసలు మనకు దేవుడా, కాస్త గ్యాప్ వస్తే చాలుగా, ఆశీర్వాదం మనకు గ్యాప్ వస్తే చాలేక, ఏమండి మనకి ఎంటంటే జరిగిపోవాలి. ఇది గ్యాప్ వచ్చిందంటే మాత్రం ఇక దేవుడు ఉన్నాడా? ఒక పక్క people ఐగుప్తులో అన్ని కార్యాలు చూశారు. ఎర్ర సముద్రం మీ కళ్ళ ముందే జీలింది. మీ కళ్ళ ముందే మారా నీళ్ళు మధురంగా మార్చబడ్డాయి. మీ కళ్ళ ముందే ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది. మీ కళ్ళ ముందే మీరు వాళ్ళు కత్తి పట్టుకోవడం చేతగానటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా ఆ రోజున అమాలేకులను ఓడించేశారు. అలాంటి ఇన్ని అద్భుతాలు చూసినటువంటి వీరు కాసేపు 40 రోజులు మోషే కనబడపోయేసరికి ఇక ఏదో కొంపలు ముందుకుపోయినట్టుగా, ఇక మనకు దేవుడే లేడు అన్నట్టుగా, ఇక అహరోను తొందర పెట్టి అహరోను గోళ చేసి మొత్తాన్ని మాకు దేవుడిని ఏర్పాటు చేసి మేమే దేవుడిని ఏర్పాటు చేసుకుంటామని ఇక మొత్తం వీళ్ళు బొమ్మను తీసుకొచ్చి ఒక దూడని ఏర్పాటు చేసుకుని ఇక ఇదే మనకు దేవుడు మనల్ని నడిపించిన దేవుడు అనుకుంటా ఇలా గందరగోళం చేసి మొదలేసి ఇక తినుడు తాగుడు సుఖించుడి. అర్థమైందా? ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు మోషే తిరిగి వస్తే, అరే నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి అని ఏమండి మోషేకి కోపం వచ్చింది. అప్పుడు మోషే అన్నాడు, ఎవరైతే దేవుడి పక్షాన ఉంటారో వాళ్ళందరూ నా పక్కన అంటే ఎవరు వచ్చారండి? ఎంతమంది గోత్రాలు ఉన్నారాడా? 12 మంది గోత్రాల జనాలు అందరూ అన్ని లక్షల మంది ఉంటే వాళ్ళ లేవి గోత్రం మొత్తం వచ్చి మోసే పక్కన ఉంచున్నారంట. వచ్చి అన్నా ఏం చేయమంటే చెప్పు, వేసేయమంటావా అన్నారంట. వేసేయమంటావు కాదు, 3000 మందిని కత్తివాతం చేత నరికేశారు. అర్థమైందా? నిజానికి మీరు ఆలోచించండి, అప్పటి వరకు వాళ్ళతో స్నేహితులు ఉంటారుగా, అప్పటి వరకు వాళ్ళ బంధువులేగా, అప్పటి వాళ్ళకి రక్త సంబంధికులేగా, స్నేహబంధం ఉండా రక్త బంధం ఉండా ఏ స్నేహం ఉండా దేవుని ఎక్కువగా ప్రేమించారు కాబట్టి వాళ్ళు దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు అనుకున్నారు. దేవుడి స్తోత్రం కనుగొనగాక మోషే పిలిపి వినగానే లేవీలు మొత్తం వచ్చి మోషే పక్క నిలబడ్డారు. ఇంకా మీకు చెప్పాలంటే లేవీలు యాజకత్వం చేసేవాళ్ళు కానీ కత్తి పట్టుకుంటే వాళ్ళకంటే పనోడు లేడు. దేవుడి స్తోత్రం కనుగొనగాక. అర్థమైందా? యాజకత్వం పాస్టరత్వం చేస్తున్నాం కదని చెప్పి శాతకనలేదు కదా అర్థం. అక్కడ లేవీలు కత్తి పట్టుకుంటే అర్థమైంది ఏం జరిగింది? లేవీలు కత్తి పట్టుకుంటే ఆ రోజు షెకెము ఊరు లేపేసింది. మీకు యాజకులుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళే కత్తి పట్టు ఊరు మొత్తం లేపేశారు. ఆ రోజు ఇశ్రాయేలు అందరూ కూడా తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పు చేసే వాళ్ళని ముక్కలుగా నరికి 3000 మందిని చంపింది కూడా లేవీలే. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, ప్రార్థన చేసేవాడికి ఏది శాతవు? అర్థమైంది మీకు? ప్రార్థన చేసేవాడికి వాక్యం చెప్పేవాళ్ళకి కత్తి పట్టు కూడా చేతవు. కానీ దేవుడు ఆ రోజు ఆ కత్తి పట్టుకున్నాడు, ఈ రోజున వాక్యం అనే కత్తిని చేతికిచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. లేవీలకు బాగా చేతన ఏదేంటంటే కత్తి పట్టుకోవడం లేవీకి బాగా చేతనవు. అర్థం కదా? లేవి ఎవరైనా కొట్టాలంటే రండిరా జనమంతా రండిరా అని పిలవడండి, ఇద్దరు కలిసి వెళ్ళిపోయేది. అర్థం కదా? ఊరు మీదకి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారండి. లేవి షిమియోని ఇద్దరు అన్నదమ్ములు, సొంత ఒకే తల్లి బిడ్డలు కాబట్టి వాళ్ళిద్దరు లేచి కత్తి తీసుకుని వెళ్ళిపోయారండి. మీరు ఆలోచించండి, జనరల్గా మనం కొట్లాడికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉంటారు అవకాడ, వాళ్ళ బ్యాచ్ ఎంతమంది ఉంటుంది, వాడికి రిలేషన్ ఎక్కడ ఉంటారు, అవకాడ ఎంతమంది వస్తారు వాళ్ళ పక్కన ఆలోచిస్తాం. కానీ ఈ లేవి ఎంతమంది వస్తారని ఇప్పుడు ఆలోచించలా. అందుగల నేను బ్రతికినటువంటి తీరులో కూడా, బ్రతికినటువంటి రోజుల్లో కూడా నేను ఏదన్నా దేవుని వాక్యం నమ్మకం ముందు, దేవునిలోకి రాకముందు ఎక్కడ ఏదైనా గొడవ జరిగినా రండిరా నా పక్కన నేను ఎవరిని పిలవలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అనేటువంటి వారు తెనాల్లో ఉండారు, గుంటూరులో ఉండారు, ఆ రోజులు ఉన్నటువంటి బట్టిపురంలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. కానీ ఎవరు కొట్లాడకరని నేను వెళ్ళాను తప్ప నా కొట్లాటకి మీరు అందరు రండి అని ఎవరు వెళ్ళ. నేను కనగల మా రమేష్, నా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు, కొండిపూడి రమేష్ అని, ఇంకిద్దరమే. అదగల ఎంత అవకాడోళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి బట్టిపురం పెద్ద గొడవ జరిగిపోయింది. ఆ గొడవ జరిగినప్పుడు సుమారుగా వాళ్ళు 10 మంది పైనే ఉండారండి. వాళ్ళు 10 మంది పొన్నపల్లి ఏమండి, వాళ్ళందరూ కూడా రెడ్లు.
పొన్నపల్లి రెడ్డి 10 మంది అసలు వాళ్ళంటేనే మా ఊర్లో గడగడలాడతారు. కానీ వాళ్ళ మధ్యలో నిలబడి నేను ఇద్దరమే, నేను రమేష్ గారు నిలబడ్డాం. ఇంకా ముందు నేనే నిలబడ్డా, మా రమేష్ దూరంగా ఉన్నాడు. గొడవ జరుగుతూ మొదలైంది. వాళ్ళు 10 మంది రౌండ్ అప్ చేసి చౌడుగా కూర్చున్నారని చెప్పి మనం ఒక్కడే వణిగిపోయామా? 10 మంది కొడతా, నేను ఒక్కడిని కొడతానా? నిజానికి వాళ్ళు కొడతా ఉంటే వాళ్ళే కొడతగలరు. కానీ నాకు గురేంటంటే అప్పట్లో నేను అంటే లోకంగా దేవుళ్ళకి రాక నా గురేంటంటే గ్యారెంటీగా వీళ్ళలో ముగ్గురిని మాత్రం చంపేస్తా. అర్థమైందా? నేను పోతా, కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం గ్యారెంటీ నాతో తీసుకుపోతానని అంతగా రివర్స్ అయ్యి కొట్లాడక మధ్యలో 10 మందిని ఒక్కనే కొడతా ఉంటే మా మధ్యలో మా రమేష్ గారు కూడా వచ్చాడు. ఇద్దరం కలిసి 10 మంది తరిమి కొట్టాం. అర్థమైంది మీకు? అందుకనే లేవీలకు ఎంపీ చేసినట్టున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. కత్తి పట్టుకోవటం అనేటువంటిది లేవీలకు కొత్త ఏమి కాదు కదా. కొట్టడం అనేది లేవీలు చేతగాని పని కాదు. అయినా వాళ్ళు కత్తి పట్టిన ప్రతిసారి కూడా దేవుని కోసమే కత్తి పట్టుకున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీళ్ళకి ఎలాగుందంటే రెండోది దేవుని ఎంతగా ప్రేమించారంటే అవసరమైతే ఇప్పుడు చంపాల్సింది బయట వాళ్ళు కాదు, అక్కడంటే బయట వాళ్ళని చంపారు. కానీ ఇప్పుడు ఎవరు దేవుని పని ఎవరు పాడు చేస్తున్నారు? దేవుని యొక్క సంఘాన్ని ఎవడు పాడు చేస్తున్నాడు? దేవుని సంఘాన్ని పాడు చేసేవాడు సొంత వాడైనా వాడిని వదిలిపెట్టకోకుండా చంపేశారు లేవీలు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు దీన్ని బట్టి దేవుని యొక్క కార్యమును పాడు చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బంధువుడా, నా రక్త సంబంధికుడా, మా తమ్ముడా, మా అన్నయ్య అని ఎవ్వను కూడా చూడాల్సిన అవసరం లేకోకుండా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఒకటే, వాళ్ళకి లోకము కంటే, వాళ్ళకి విషయం కంటే దేవుడు అంటేనే ప్రేమ. దేవుడు హత్తుకుని బ్రతికినటువంటి వారు. మీరు ఆలోచించండి, ఎంతమంది గోత్రకర్తలు మెదలకుండా ఉంటే మోషే పక్కన లేవీలు వచ్చి నిలబడ్డారంటే ఇప్పుడు మీకు అర్థమైందా దేవుడి యొక్క ఎంపిక కరెక్టేనని? లేవీలకు ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి? వాళ్ళ దేవుడు అంతగా ప్రేమించి. అందుకని యేసు ప్రభువు వారు ఒకసారి అంటాడు, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు చెప్పండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని చెప్పండి. దేవుడు ఏమడిగాడండి? నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు. అంటే దేవుడికి ఏం కావాలి? తను ఎక్కువగా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్నాడు. దేవుడికి ఎవరు కావాలంటే ఈ లోకం కంటే, ఈ బంధువుల కంటే, ఈ స్నేహితుల కంటే, ఈ లోక వ్యామోహాల కంటే, ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించేవాళ్ళు కావాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. వారు మాత్రమే అందుకంటాడు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రభు నీకు తెలుసు కానీ అన్నాడు. అయితే వచ్చి నా సేవ చేయను అన్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు దేవుడు సేవ చేయాలంటే దేవుడిని ఏం చేయాలా? ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు అయి ఉండాలి. ఇప్పుడు ఈ లేవీలకు ఎందుకు అప్పగించారంటే వాళ్ళు బంధువుల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించారు కాబట్టి. దేవుడి స్తోత్రం కలుగును గాక. లేవి గోత్రాన్ని ఎంపిక చేయడంలో గల కారణము ఒకటి, వాళ్ళకు దేవుడి యొక్క పట్ల ఆసక్తి ఉంది, దేవుని నిబంధన పట్ల ఆసక్తి ఉంది. కాబట్టి అన్ని జనులతో రాజీ పడుకోకుండా, అక్కడ వారితో రాజీ పడుకోకుండా, సున్నతి పొందినా సరే రాజీ పడే ప్రసక్తి లేకోకుండా వాళ్ళు ఆసక్తి కలిగి నా దేవుడి నిబంధనలు మేము ఉండాల్సిందే, మేము ప్రత్యేకంగా బతకాల్సిందేనని వాళ్ళు వంశాన్ని ప్రత్యేకపరచడానికి లేవీలు కారకులయ్యారు. రెండవది, వాళ్ళ తండ్రి రాజీ పడ్డా కానీ వీళ్ళు మాత్రం రాజీ పట్టలేదు. అర్థమైంది మీకు? రెండో విషయము, మోషే గారు పిలవగానే ఒక గోత్రం మొత్తం, లేవి గోత్రం మొత్తం వచ్చి వీళ్ళ పక్కన నిలబడిందంటే మీరు ఆలోచించండి వీళ్ళు ఎంతగా దేవుని ప్రేమించారు. కాబట్టి ఈ అన్నిటికంటే ఎక్కువగా అవసరమైన పక్కన ఉన్న స్నేహితులైనా సరే వాళ్ళు వదిలేసుకుంటారు. దేవుని కొరకు అవకాశ స్నేహితులైనా సరే, దేవుడి కొరకు కుటుంబం అయినా సరే వదిలేసుకుని దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా, దేవుని ప్రేమించే వ్యక్తులుగా వీళ్ళు కనపడతారు. మూడవ లక్షణము, చివరిగా ఒక మాట చెప్తాను. వీళ్ళలో దేవుడు వీళ్ళని ఎంపిక చేసుకోవడం గల మూడో కారణము చదవండి ఒకసారి మీరు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, సంఖ్యాకాండము 25వ అధ్యాయం 6వ వచనం మీరు చూస్తే ఒక చక్కని సందేశం మనకి వినపడతా ఉంటుందండి. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజము, ఆ సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటిని చేత పట్టుకొని
పడక చోటుకి ఆ, ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని, ఆ ఇశ్రాయేలుడిని, ఆ స్త్రీని ఆ, కడుపులో గుండా దూచుకుపోవునట్లు పొడిచాను. ఇప్పుడు చూడండి ఒకసారి ఏం జరిగింది. ఇప్పుడు గత కాలంలో జరిగినటువంటి సంఘటన అంతా మీకు గుర్తు చేసుకోండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, బిలాము ప్రవక్త చేసినటువంటి మోసాడికి ఇశ్రాయేలు అందరూ కూడా ఆ రోజున మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేస్తూ మొదలుపెట్టారండి. మోయాబీ స్త్రీలు మార్గం తప్పించారు. దేవుడు ఎందుకయ్యా అన్యులను పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు? వీళ్ళకి ఎందుకు చెప్పాడు? ఇశ్రాయేలుకి మీరు ఎందుకు అన్యులను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు? మీరు అన్ని జనులు కనుక పెళ్లి చేసుకుంటే వారు మిమ్మల్ని వారి దేవతల వైపు తిప్పేస్తారు, వారి దేవుల వైపు తిప్పేస్తారు. మీకు మీరు అనేకంగా నేను ప్రత్యేకమైన జనంగా మిమ్మల్ని బతకనీరు, కాబట్టి మీరు వాళ్ళతో వివాహం అందొద్దు, మీరు ఒక ప్రత్యేకమైన జనంగా ఉండండి అని దేవుడు చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేశారు? బిలాము వేసినటువంటి ఉచ్చులో పడిపోయి ఇశ్రాయేలు అనేక మంది ఆ రోజున మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేశారు. ఆ వ్యభిచారం చేయటంతో ఆకాశం దేవుని ఉగ్రత వచ్చింది, తెగులు మొదలైపోయింది. ఇశ్రాయేలు అందరూ కూడా సుమారు 24,000 మంది ఒక్క దినములోనే వాళ్ళు చనిపోతూ వచ్చారు. ఆ దినములో 24,000 మంది చచ్చిపోయే ఉండి ఇశ్రాయేలు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యో మన వాళ్ళు చనిపోతున్నారు, అయ్యా దేవుడి ఉగ్రత వచ్చింది, ఈ ఉగ్రత ఎలా తప్పించుకోవాలని అందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళలో ఒకడు లేచి వెళ్ళి మిద్యాని ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి వాడి పరిచర్యలో వాడు ఉన్నాడు. వీడు ఒక సపరేట్ సేవ మొదలు పెట్టాడు. జనమందరూ దుఃఖంతో బాధపడితే జనమందరూ ఏడుస్తూ ఉండి ఈ చావు నుంచి ప్రజలు ఎలా కాపాడుకోవాలి, వచ్చిన ఉగ్రత నుంచి జనాలు ఎలాగ తప్పించాలని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే అసలు ఎవడు ఈ సేవతో మనకు సంబంధమే లేదు, ఇదిగో అని ఐ లవ్ యూ అని చెప్పి ఎవరికి ఐ లవ్ యూ చెప్పాడు, ఇక ఆ అమ్మాయిని తీసుకొచ్చి పాపం చేస్తున్నాడు. ఒరే, ఓ పక్క ఉగ్రత వచ్చిందే పాపం చేస్తున్నామని, ఒక పక్క ఈ దేవుడు ఒకరు దిగొచ్చిందే మనం పాపం చేస్తున్నామని, అడ్డగోలు బతుకుతామని, మార్గాలు తప్పామని, వాక్యంలో నిలవలేదని ఒక పక్క మన మీద ఉగ్రత వస్తే బతుకు మార్చుకొచ్చినటువంటి సమయంలో అది ఆలోచించుకోకుండా, బ్రతుకును మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా వీడు వెళ్ళిపోయి అసలు నాకు వీళ్ళతో సంబంధం లేనట్టుగా సపరేట్గా ఒక పరిచర్య మొదలు పెట్టాడు. ఆ మధ్యలో నుంచి లేచాడండి ఎవరు? ఈ సంఘటన జరుగుతూ ఉంటే మధ్యలో అహరోని యొక్క మనవడును ఎలియాజరైనటువంటి యాజకుడైనటువంటి ఆయన కుమారుడైనటువంటి ఫినెహాసు మధ్యలో లేచి మోషే అని కూడా చూడుకోకుండా గబాగబా లేచి ఈటి తీసుకుని ఆడికి వెళ్ళిపోయాడు. ఒరే, ఇక్కడ జరుగుతుంది నువ్వు చేసేది అంటే ఈటి పెట్టి పడవటం ఇద్దరికి ఇటు నుంచి దిగొచ్చింది, చంపేశాడు. అర్థం కదా? ఆ దెబ్బకి దేవుని ఉగ్రత ఆగిపోయిందంట. అర్థమైంది మీకు ఇప్పుడు? దేవుడి ఉగ్రత ఆ దెబ్బకి ఆగిపోయిందని రాశాడు. అంటే దేవుడు ఏం చూశాడు తెలుసండి, అసలు ఈ లేవి మిగిలినటువంటి అందరూ అలాగే ఉండరు, కానీ ఎవరు రియాక్ట్ అయ్యారు? లేవీలో రియాక్ట్ అయ్యారు. లేవీలోనే మీరు చూడండి, ఇప్పటి వరకు కత్తి పట్టుకోవటం, ఈటి పట్టుకోవటం ఎవరు చేత అవుతుంది? మీకు అర్థమైందా? లేవీలకే చేత అవుతుంది. లేవీడైనటువంటి ఈయన ఫినెహాసు లేచి ఆ పని చేస్తే అసలు దేవుడు అన్నాడు, ఆ కాసినటువంటి దేవుడు ఆ ఉగ్రతను ఆపేసి ఒక మాట పలికినట్టున్నాడు. తర్వాత 13వ వచనం చదువున్నాను ఒకసారి. 11వ వచనం నుంచి చూడాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం. అది వారి మధ్యలో నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపమును మళ్లించెను. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది ఇలా చెప్పండి, ఏముంది ఇలా లేవీలో ఉన్నటువంటి గొన్నమేంటి చెప్పండి? దేవుడికి ఏదైతే ఓర్చుకోలేడో అది వీళ్ళు ఓర్చుకోలేరంట. నేను ఏదైతే ఓర్వలేనో అది ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు, కాబట్టి ఈ కారణము చేత నేను నా ఉగ్రతను ఆపేస్తున్నాను అన్నాడు. అనగా లేవీలు ఎందుకు ఎంపిక చేశాడు తెలుసా అండి? దేవుడికి ఏదైతే ఇష్టమో అది లేవీలకి ఇష్టం. దేవుడు ఏది ఓర్చుకోలేడో అది వీళ్ళు ఓర్చుకోలేడు. దేవుడికి ఏది నచ్చదో అది వీళ్ళకి నచ్చదు. అంతేకాదండి, వీళ్ళు చేసినటువంటి అత్యద్భుతమైన లక్షణం ఏంటి తెలుసా అండి? దేవుని ఉగ్రతని జనాల మీద నుంచి మళ్లించేది. దేవుడి స్తోత్రం కలుగును గాక. నా ఉగ్రతని వాళ్ళు మళ్లించారు అని దేవుడు రాశాడు. ఎవరు మళ్లించాడు? లేవీలు మళ్లించారు. ఇప్పుడు చెప్పండి, లేవీలకు ఏ గుణం ఉందో? దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా ఆపేటువంటి ఆసక్తి, ఆపేటువంటి ధైర్యము, ఆపేటువంటి రోషము ఒక లేవీలకు మాత్రమే ఉంది. అందుకని దేవుడు నా మందిరంలో సేవ చేయడానికి ఇశ్రాయేలు పక్షంగా నా ఉగ్రత ఇశ్రాయేలు మీదకి రాకోకుండా, ఇశ్రాయేలు పాపలు పడుకోకుండా జాగ్రత్త చేయగలిగినటువంటి, యాజక ధర్మం చేయగలిగినటువంటి లక్షణాలు పుష్కలంగా లేవీల్లోనే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి దేవుడు ఆ రోజున లేవీలు ఎంపిక ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంపిక కరెక్టేగా? అర్థమైంది? లేవీలు ఎంపిక చేశాడు దేవుడు ఆ రోజున. అయితే ఆదిన పాత నిబంధన గ్రంథంలో అందరూ చంపుడే కనపడుతుందండి.
అది కొత్త నిబంధనకి వచ్చేదరకల్లా ఈ సంపటం కాదండి. పాత నిబంధనలో ఏమండి నిబంధన మీరినటువంటి వారిని చంపేశారు. పాత నిబంధన గ్రంథంలో మోషే పక్కన నిలబడి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని సొంత వాళ్ళని కూడా చూడకుండా చంపేశారు. అలాగే దేవుడికి వ్యతిరేకమైనటువంటి సొంత జనమే పాపం చేస్తున్నప్పుడు వాళ్ళు ఓర్చుకోలేక ఆ ఓర్వలేనటువంటి ఆ కార్యాన్ని వ్యభిచారం చేసినటువంటి ఆ సందర్భాన్ని మరి ఇద్దరిని పొడి చేశారు. అయితే ఇప్పుడు మనకు చెబుతున్నటువంటి ఏంటంటే పాత నిబంధనలో దేవుడు వాళ్ళని ఎంపిక చేసినటువంటి ఒక విధానం మనకు కనపడతా ఉంది. 3 విషయాలు చెప్పా. ఒకటి, దేవుడి వాక్యం పట్ల, దేవుని నిబంధన పట్ల లేవీలకున్న ఆసక్తి ఎవరికినో లేదు. రెండవది, దేవుని వాళ్ళు ప్రేమించినదిగా అనగా ఈ సంపద కంటేను, బంధుత్వం కంటేను, రక్త సంబంధాన్ని కంటే ఎక్కువగా దేవుడు ప్రేమించే గుణం ఉంది. మూడవది, దేవుడు అంటే వాళ్ళకి ఏమండి ఎంత వారవలేని తనం అంటే, ఒక విధంగా చెప్పాలంటే, మూడో విషయం చెప్పాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే, దేవుని ఉగ్రతను తప్పించే లక్షణం వాళ్ళకి మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యాజకుల ధర్మం అంటే అదే కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాత నిబంధనలు దేవుడు వాళ్ళని ఎంపిక చేశాడు, యాజకత్వం జరిపిస్తున్నాడు. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళాలంటే ఆ విషయంలో లేవీలకి అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం కూడా రేపు మందిరంలోకి వెళ్తున్నాం కదా, మందిరం గురించి ధ్యానం చేయబోతున్నాం కదా, వెళ్ళాలంటే మరి ఇప్పుడు మనకు ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి ఉందా? దైవాసక్తి, దేవుడి యొక్క నిబంధన పట్ల, దేవుడి వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉండాలి. రెండవది, మనము దేవుని ఎక్కువగా ప్రేమించాలి. మూడవది, మనము దేవుని ఉగ్రత మనుషుల మీద తప్పించే వాళ్ళగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. కావాలంటే ఈ మాట కొత్త నిబంధన యాజక దర్బారుకు చెప్పాడు. చూడండి, ఆ మాట చదువుకుని ముగించుకున్న పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట ఉంది. మీరు చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముందండి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో సంఘములో పరిచర్య చేయడానికి అధికారం, అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? యాజకత్వం ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం లేవీలకు వచ్చింది. ఏ కారణం చేత? దేవుడు ఏ కారణాలు చూసి దేవుడు యాజకత్వం వాళ్ళకి ఇచ్చారో, వాళ్ళకి ఒకటి దైవాసక్తి, నిబంధన పట్ల ఆసక్తి ఉంది. రెండవది, వాళ్ళు దేవుని ఎక్కువగా ప్రేమించే మనసు ఉంది. మూడవది, దేవుని ఉగ్రత తప్పించగలిగినటువంటి వారు. అంతేకాదు, వాళ్ళు తెగింపు ఎక్కువ ఉన్నటువంటి వారు. అన్నిటికీ దేవుడి విషయంలో, లోకంలో అన్నిటికంటే తెగించి నిలబడేటువంటి మనసు లేవీలకి మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ నిబంధన, కొత్త నిబంధనకు వచ్చేదరకాల ఏమైంది? ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నటువంటి దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని అన్నారు. అంటే ఎవరెవరైతే చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారో, వారందరినీ కూడా దేవుడు యాజకులుగా మార్చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన అందరికీ ఏముండాలి చెప్పండి? యాజకులుగా ఆయన మార్చినటువంటి మనల్ని ఎందుకు యాజకులుగా పిలిచాడు? రాజులైన యాజక సమూహం అని అన్నాడు. ఎందుకు మన కొత్త నిబంధన యాజకులుగా పిలిచారు అంటే, ఆయన గుణాతిశయములను ప్రచురణ చెయ్యాలి. అంటే మనకు కూడా యాజకుల్లో ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటంటే, మనకు కొత్త నిబంధన యాజకులు మనకు కూడా ఈ మందిరంలో సేవ చేయాలన్నా, ఈ మందిరంలో మన పరిచర్య చేయాలన్నా, ఈ మందిరం దేవుని సంఘం కూడా మనం పనిచేయాలంటే మనలో 3 విషయాలు ఉండాలి. ఒకటి, వాక్యం పట్ల మనందరికీ దేవుడి యొక్క వాక్యము ఆసక్తి ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి అంటే వాక్యం వినటానికే కాదండి, ఈ వాక్యం నెరవేర్చడానికి. అంతేకాదు, ఈ వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తున్న వారి యొక్క భరతం పట్టడానికి కూడా ఆసక్తి ఉండాలి. అది సంగతి. అర్థం కదా? మనకెందుకు ఎవడు పడితే ఏది బోధించుకుంటాడు కాదు. మనం ఖండించేటువంటి ఇది ఒకవేళ తప్పు జరుగుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యంలో సంఘంలో తప్పు జరుగుతున్నప్పుడు, ఒకవేళ అది నేను చేసిన, ఒకవేళ వాక్యం నేను తప్పుగా మాట్లాడుతున్నా, నేను తప్పు చేసినా ఖండించే అధికారం ఉంటుంది. సరి చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందే. అంతే తప్ప ఎవరు చెప్తే మెలకుండా ఊరుకోవడం కదండి. ఎందుకంటే నిజముగా వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు వాక్యం అనే ఖడ్గమును తీసుకుని ఎవరి దేవుడి మందిరాన్ని పాడు చేస్తున్న వారిని, యేసు ప్రభు వారిని ఎలాగో తరిమి కొట్టి దేవాలయం శుద్ధీకరించాడో, తండ్రి ఇంట్లో పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అనగా దేవుని యొక్క సంఘం పట్ల, వాక్యం పట్ల, దేవుని యొక్క నిబంధన పట్ల మనం ప్రత్యేకించబడిన వారు అని ఎక్కడ ఎంట ఉండ బయట ఉండ ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనం ప్రత్యేకపరచబడాలన్న సంగతి తెలుసుకుని, లోకంలో మనం ప్రత్యేకమైన వారిగా మనము బ్రతుకుతూ మన ప్రవర్తనలో ప్రత్యేకతను జనాలకు చూపిస్తూ ఉండాలి. అర్థమైందా? దేవుడు మాట్లాడొద్దు, జనాలతో పలకరించొద్దు చెప్పలేదండి. ఒకటే, ఎవరు చూసి నువ్వు నేర్చుకోకూడదు, దేవుని యొక్క వాక్యంలో బతుకుతున్న మనల్ని చూసి ఎదుటి వాళ్ళు నడుచుకునేటట్టుగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక.
గాక. అలాంటి సత్ప్రవర్తన కలిగి మన జనాలు బ్రతకాలి. కాబట్టి రెండో విషయం ఏంటంటే ఆయన గుణాతిశయములు ఏం చేయాలంట? ప్రచురణ చేయాలి. ఎప్పుడు చేయగలుగుతావు? నువ్వు అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించగలిగినప్పుడు. నువ్వు దేవుడిని ప్రేమించగలిగినాడు. నువ్వు దేవుడిని ప్రేమించే రుజువు ఏంటంటే ఆయన గుణాతిశయములను మనం అందరికీ ప్రచురణ చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి ఆయన గుణాతిశయములను ప్రచురణ యాజకులుగా ఏర్పాటు చేశారు. ఆ లేవీలు ఆ పని చేశారు. ఆ ప్రచురణ చేస్తూ ఇశ్రాయేలు జనాంగంలో ప్రచురణ చేస్తూ ఉన్నారు. అంతేకాదు దేవుడిని ఎక్కువగా ప్రేమించి దేవుడి పక్షాన నిలబడ్డారు. కాబట్టి మనం కూడా దేవుని ఎక్కువగా ప్రేమించిన వారమైతే దేవుడి పని చేయగలుగుతాం. అందుకని నన్ను పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అన్నాడు. అవును ప్రభు అన్నాడు. అయితే వచ్చి నా గొర్రె పిల్లలను మేపుకొని అన్నాడు. అంటే దేవుని ప్రేమిస్తే దేవుడి పని చేయగలుగుతాం. కాబట్టి దేవుని ప్రేమించేటువంటి యాజకులుగా దేవుడు మనం చేశాడు. మూడవది, వాళ్ళలో ఓర్వలేనితనం ఉంది, వాళ్ళల్లో ఎవరి తెగింపు ఉంది, వాళ్ళలో ఉన్నటువంటిది దేవుని ఉగ్రతను తప్పించాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ఉగ్రత మానవుడు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి, పాపం మితిపీరిపోయి పాపం పెట్టలేకపోయి దేవుని ఉగ్రత కనుక ఈ లోకం మీదకి వస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోకుండా ఆ ఉగ్రతను ఆపటానికి మనం యాజకత్వం చేయాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు తెలుసో తెలియక పొరపాటు చేస్తున్నారు, అర్థగల తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి రావాలని కోరుకోవడం మంచి పద్ధతి కాదండి. అర్థమైందా? తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీదకి ఏదో ఒకటి రావాలి, ఏదో ఒకటి రావాలి, ఏదో ఒకటి జరగాలి. అది మన దేశ ప్రజల్లో మన దేశ ప్రజలు కొంత మనకు వ్యతిరేకంగా ఉండొచ్చేమో, కానీ అంత మాత్రం వాళ్ళకి ఏదో ఒకటి జరగాలనో వాళ్ళకి ఏదో ఒకటి రావాలని కోరుకోవటం అనేది దేవుని చిత్తమైన మనసు అయితే కాదు. అర్థమైందా? తెలిసి కొంతమంది, తెలియ కొంతమంది వ్యతిరేకించవచ్చు. అలాగే వేరే దేశాలు ఉన్నటువంటి ప్రజలైనా, ఎందుకంటే మనుషులందరూ దేవుడు తన పోలికలో చేసుకున్నాడు. కాబట్టి మనుషులందరూ ఒకటే అనేటువంటి భావం మనలోకి రావాలి. కాబట్టి మతాలు ఆయా ప్రాంతాలను బట్టి, ఆ ప్రదేశాలను బట్టి కులాలు మతాలు విడిపోయేమే తప్ప దేవుడు అందరం కూడా దేవుడి స్వరూపంలో ఉన్నటువంటి బిడ్డలమే. కాబట్టి మన ఈ మధ్య సైంటిస్టులు, నాసా సైంటిస్టులు ఒకటి రిలీజ్ చేశారు, దేవుడి పేరు ప్రతి ఒక్క డిఎన్ఏలో ఉందని. ఎక్కడ? మనిషి యొక్క డిఎన్ఏలోనే దేవుని యొక్క పేరు యెహోవా అనేటువంటి పేరు ఉందని మన ఒక నాసా శాస్త్రవేత్తలు వాళ్ళు ఏదో ప్రకటన చేశారు. అది నేను న్యూస్ విన్నాను, అంతే మాత్రం దాన్ని ఇంకా నేను స్టడీ చేయలేదు. విన్నాను కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అంటే ఒకవేళ నాసా శాస్త్రవేత్తలు చెప్పినట్టు కాదు, దేవుడే ఆదాము నుంచి అన్ని జాతులు తీసుకుని వచ్చాడు. కాబట్టి వారు భారతదేశంలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, బంగ్లాదేశ్లో ఉన్నా, లేదా బెర్ముడాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, యూరోప్లో ఉన్నా, రష్యాలో ఉన్నా, చైనాలో ఉన్నా, మనుషులందరం కూడా దేవుడి యొక్క పోలికలు ఉన్నవారమే. కాబట్టి దేశానికి విడిపోయాం. కాబట్టి ఎవరి దేశం పట్ల ఇటు ప్రేమ ఉండాలి, అది కాదంటలేదు. ఎవరండి? ఒక దేశానికి యుద్ధం అంటూ జరిగితే అప్పుడు మన దేశం పట్ల మనకు ఆసక్తి ఉండాలి, మన దేశం పట్ల మనకు ప్రేమ ఉండాలి. కానీ మనుషుల పట్ల మాత్రం ద్వేషం అనేది ఉండకూడదు. మన మనుషులుగా ప్రేమించాలి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ మనుషులు చేసిన పాపాన్ని బట్టి ఉగ్రత కనుక వస్తూ ఉంటే, నిజమైనటువంటి యాజకులం అయితే, నిజమైన దేవుని పిల్లలమైతే, నిజమైనటువంటి దేవుని యొక్క సంతానం అయితే మనం ఆ ఉగ్రతను మళ్లించే వాళ్ళగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు నా ఉగ్రతను మళ్లించాడు ఫినెహాసు అని అన్నాడండి. నా ఉగ్రత ఇశ్రాయేలు మీద నుంచి మళ్లించి ఆ ఉగ్రతను ఆపేశాడు. నేను ఓరవలేదని అతను కూడా ఓరవలేకపోయాడు. కాబట్టి ఇక వాళ్ళు నాకు శాశ్వత కాలము, నాకు ఎలా ఉంటారంట, శాశ్వత కాలము నాకు వారు యాజకత్వం చేస్తారు అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒక్కపడి కార్యం చేసిన కారణం చేత వాళ్ళు చూడండి, శాశ్వత కాలం ఇక నా మందిరంలో నాకు ఈ లేవీలే యాజకులుగా ఉండిపోతారు అన్నాడు. దేనికి? ఉగ్రతను మళ్లించే మనసు ఉంది కాబట్టి. కాబట్టి మనం కూడా దేవుని ఉగ్రత ప్రజల్లోంచి మళ్లించేటువంటి యాజకులుగా మనం అందరం కూడా చేయాలి. ఈ రోజున 3 విషయాలు నాలో ఉండయా లేదా నేను చూసుకుంటా. ఈ 3 విషయాలు మీలో ఉండేలా మీరు చూసుకోండి. ఈ 3 విషయాలు కనుక మనలో ఉంటే మనం దేవుని మందిరంలోనికి, ప్రత్యక్ష గుడారంలోని మందిరంలోనికి వచ్చేవారం అడుగు పెట్టబోతున్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అది దేవుని గురించి ఆసక్తి ఉండాలి. రెండవది, దేవుని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండాలి. మూడవది, దేవుని యొక్క వాక్యం పట్ల ఓరవలేని తనము కలిగినటువంటి వారు ఉండాలి. అన్నిటికీ తెగించిన వారుగా, వాక్యం కోసం, దేవుడి కోసం తెగించే వారుగా నిలబడండి. దేవుని ఉగ్రతను మళ్లించే వాళ్ళగా మనం నిలబడదాం. అట్టి గొప్ప ప్రధాన యాజకుడికి యాజకులుగా మనం ఈ లోకంలో బతుకుదాము. అనేక మంది దేవుడికి సంపాదిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.